రైట్ డీటెయిల్స్ చూద్దాం. గుంటూరు జిల్లాలో వైఎస్ జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. ఇవాళ 14వ రోజు జగన్ బస్సు యాత్ర పేరుతో జనం మధ్యకు వెళ్లారు. నిన్న రాత్రి నంబూరు బైపాస్ వద్ద బస చేసిన ముఖ్యమంత్రి కాసేపట్లో తిరిగి యాత్ర మొదలుపెట్టనున్నారు. మధ్యాహ్నం కూచేపల్లిలో భోజన విరామం అనంతరం సాయంత్రం కృష్ణా జిల్లాలో ఆయన యాత్ర మొదలవుతోంది. గుంటూరు జిల్లాలో వైఎస్ జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. ఇవాళ 14వ రోజు జగన్ బస్సు యాత్ర పేరుతో జనం మధ్యకు వెళ్లారు. నిన్న రాత్రి నంబూరు బైపాస్ వద్ద బస చేసిన ముఖ్యమంత్రి కాసేపట్లో తిరిగి యాత్ర మొదలుపెట్టనున్నారు. మధ్యాహ్నం కూచేపల్లిలో భోజన విరామం అనంతరం సాయంత్రం కృష్ణా జిల్లాలో ఆయన యాత్ర మొదలవుతోంది. గుంటూరు జిల్లాలో వైఎస్ జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. ఇవాళ 14వ రోజు జగన్ బస్సు యాత్ర పేరుతో జనం మధ్యకు వెళ్లారు. నిన్న రాత్రి నంబూరు బైపాస్ వద్ద బస చేసిన ముఖ్యమంత్రి కాసేపట్లో తిరిగి యాత్ర మొదలుపెట్టనున్నారు. మధ్యాహ్నం కూచేపల్లిలో భోజన విరామం అనంతరం సాయంత్రం కృష్ణా జిల్లాలో ఆయన యాత్ర మొదలవుతుంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ. గాయత్రి, ఈరోజు గుంటూరు జిల్లాలో జగన్ బస్సు యాత్ర కొనసాగుతూ ఉంది. నిన్నైతే ఏటుకూరులో బహిరంగ సభ సిద్ధం సంబంధించిన బహిరంగ సభ అయితే జరిగింది. అది చాలా సక్సెస్ఫుల్ గా కూడా జరగడంతో వైసీపీ శ్రేణులు మాత్రం మంచి జోష్ లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. నిన్న నైట్ నంబూరు దగ్గర జగన్ స్టే చేశారు. మరికొద్ది సేపట్లో ఆయన అక్కడ నుంచి బస్సు యాత్ర బయలుదేరబోతుంది. ముఖ్యంగా కూడా ఈ మంగళగిరి బైపాస్ దాటిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సీకే కన్వెన్షన్ హాల్లో ఆయన ఆగుతారు. ఆగి అక్కడ సమావేశాలు ఉన్నాయి. ముఖ్యంగా కూడా ఎక్కడైతే మంగళగిరికి సంబంధించి చేనేతకు సంబంధించినటువంటి కార్మికులు ఎక్కువగా ఉన్నారు, చేనేతకు సంబంధించి సమస్యలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గతంలో కూడా టీడీపీకి బీసీ గడలో కూడా చేనేత సంబంధించి కార్మికులు ఆదుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయన సీకే కన్వెన్షన్ హాల్లో చేనేతకు సంబంధించినటువంటి కార్మికులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన చేనేత కార్మికులతో ముఖాముఖి కూడా మాట్లాడి వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేసే విధంగా కూడా ప్రయత్నిస్తారు. ఇప్పటికే సీకే కన్వెన్షన్ హాల్ దగ్గర భారీ ఎత్తున కూడా చేనేతకు సంబంధించినటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో ఈ కార్మికులందరూ కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో బయలుదేరిన తర్వాత ఆయన సీకే కన్వెన్షన్ హాల్లోకి వెళ్లి అక్కడ ఈ ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తర్వాత కుంచెనపల్లికి వెళ్తారు. కుంచెనపల్లి దగ్గర ఆయన భోజన విరామం ఉంటుంది. భోజన విరామం తర్వాత 4 గంటల సమయంలో ఆయన వారధి మీద నుంచి కూడా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించేటువంటి పరిస్థితి అయితే ఉందని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.